తెలంగాణలో రైతు భరోసా, రైతు బీమాపై కీలక నిర్ణయం. రైతు భరోసా, రైతు బీమా పథకానికి సంబంధించి ఇప్పుడే మనకి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. రైతు భరోసా, రైతు బీమాపై కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా, రైతు బీమా పథకంపై కీలక నిర్ణయం అయితే తీసుకున్నది. రాష్ట్ర మంత్రిమండలి మనకి చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అయితే ఈ రోజు అయితే సమావేశం అయితే జరుగుతుంది. రైతు భరోసాపై చర్చిస్తున్నారు. 2025 జనవరి 26న అంటే 26వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకాన్ని అయితే ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. కాగా యాసంగి సీజన్లో ఇప్పటి వరకు 4 ఎకరాలలోపు రైతులకు, పంట సాగు చేసిన రైతులకు మాత్రమే ఒక విడత ఎకరానికి 6,000 చొప్పున రైతుల ఖాతాలో జమ చేశారు. 4 ఎకరాలకు పైగా ఉన్న రైతులకు రైతు భరోసా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కేబినెట్ సమావేశంలో పెండింగ్లో ఉన్న రైతు భరోసాతో పాటు వానాకాలం సీజన్కు గాను రైతు భరోసా నిధుల సమీకరణపై చర్చిస్తున్నారు. దాంతోపాటు రైతు బీమా పథకానికి నిధుల సమీకరణపై కూడా చర్చించేస్తున్నారన్నమాట. అయితే అదేవిధంగా రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి కూడా ఇందులో మొక్కలు చర్చించడం అయితే జరుగుతూ ఉంది. అంటే కేబినెట్ మీటింగ్ పూర్తయిన తర్వాత ఇంకా పెండింగ్లో ఎవరికైతే రైతు భరోసా డబ్బులు రాలేదో ఆ రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేయడానికి అయితే నిర్ణయం తీసుకుంటారన్నట్టుగా తెలుస్తుంది అనమాట. సో ఇది మనకి తాజా అప్డేట్ రైతు భరోసా పథకానికి సంబంధించి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.